మైండ్ పవర్ ద్వారా సర్జరీస్ ఎలా చేయొచ్చు, మైండ్ పవర్ ద్వారా బయోఫీడ్బ్యాక్ మిషన్ యూజ్ చేసి మల్టీ పారామీటర్ మిషన్లు ఉంటాయి. థెర్మోగ్రాఫ్ అని టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేస్తుంది, జిఎస్ఆర్ అని గాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ అని, ఇలా డిఫరెంట్ గ్రాఫ్స్లో చూసినప్పుడు రెస్పిరేషన్ కానీ, పల్స్ కానీ, టెంపరేచర్ కానీ, ఈ కండరాల యొక్క మయోగ్రామ్, కండరాల యొక్క టెన్షన్ క్యాలిక్యులేట్ 6 పారామీటర్స్ ఉన్న బయోఫీడ్బ్యాక్ మిషన్లు ఉంటాయి. వీటి ఏది ఊహించుకుంటే ఆ పారామీటర్లో తేడాలు వచ్చినాయండి. యాంగ్జైటీ ఫీల్ అయ్యాడు అనుకోండి, కియోమోరో అని అలిచేదండి. అబద్ధం ఆడుతున్నాడు కంటే అది తెలిసిపోయేదండి. టెన్షన్ పడ్డాడు గుండె స్పీడ్ వచ్చేది, చెస్ట్ లో తేడా వచ్చేది. గాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ అంటే స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ సెక్రేట్ చేస్తుంటాయి, స్కిన్ రెస్పాన్స్ క్రియేట్ చేయడం. యాంగ్జైటీ పడినప్పుడల్లా స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ సెక్రేట్ చేస్తాయి, జిఎస్ఆర్ అంటే గాల్వానిక్ స్కిన్ రెస్పాండ్ అనమాట. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీడు ఏది ఊహించుకున్నాడో ఆ విధంగా మార్పులు వచ్చినాయి. నాకు క్యాన్సర్ వస్తుంది అనుకుంటాడు, క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తాడు. హార్ట్ అటాక్ వస్తుంది అనుకోండి, హార్ట్ అటాక్ లేకపోయినా ట్రీట్మెంట్కి వెళ్తాడు. వాడికి హార్ట్ అటాక్ వస్తుందండి, హార్ట్ అటాక్ కాదు అది. హెచ్ఐవి లేకపోయినా 100 సార్లు చెక్ చేయించుకుంటాడు. కొన్నాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, పెద్ద జబ్బు వీడికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది, నిజంగానే వచ్చి కూర్చుంటాయి. ముందు లేవండి అవన్నీ. హెచ్ఐవి రాకపోవచ్చు కానీ ఇమ్యూనిటీ పడిపోయింది కదా, రోగనిరోధక శక్తి పడిపోయింది కదా. పడిపోవడం వల్ల ఏమవుతుంది, జలుబులు, తుమ్ములు, కఫాలు ఏది పడితే అది బ్యాక్టీరియా, వైరస్ డబ్బులు వచ్చి చిక్కును గున్య, మటన్ గున్య, ఫిష్ గున్య, అన్ని గున్యాలు వచ్చి కూర్చుంటాయి వాడికి. డెంగ్యూ ఎందుకంటే నువ్వు ఇమ్యూనిటీ పడిపోయింది. ఇమ్యూనిటీ పడిపోవడం నీ ఆలోచన విధానం సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటారు దాన్ని. నువ్వు ఊహాశక్తి నెగిటివ్గా ఉంటే నట్టెడుములతో, ఊహాశక్తి పాజిటివ్గా ఉంటే పైకి వెళ్ళిపోతావు. క్యాన్సర్ పేషెంట్ కూడా ఇమాజినేషన్ క్రియేట్ చేసి 6 వారాలు నేర్పి 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే 6 నెలల్లో చచ్చిపోతున్నాడు, 6 ఏళ్ళు బతికాడండి. సైకో న్యూరో ఆంకాలజీ అంటే అదే. అంటే డబ్బును ఊహించుకుంటే డబ్బు అవుతుంది, అంతా నీ చేతిలోనే ఉంది. హిప్నాసిస్లో తీసుకెళ్ళి సజెషన్లు ఇచ్చినప్పుడు ఒక డిజిటల్ థర్మోమీటర్ దీనికి పెట్టి, ఒక డిజిటల్ థర్మోమీటర్ దీనికి పెట్టి, ఇది ఒక ఐస్ క్యూబ్లో నువ్వు వేలు పెడుతున్నాను, చల్లటి కూలింగ్ వాటర్లో ఐస్ ఉన్న చోట నీ వేలు పెడుతున్నానని ఊహించుకోమని, ఇది వెచ్చటి దాంట్లో నువ్వు వేలు పెడుతున్నానని ఊహించుకున్నప్పుడు హిప్నాసిస్లో మీరు మామూలుగా కూడా ఊహించుకుని ట్రై చేయండి. ఇది థర్మామీటర్లో ఈ టెంపరేచర్ బాగా తగ్గిపోయిందండి. ఈ థర్మామీటర్లో దీని టెంపరేచర్ పెరిగిపోయింది, డిజిటల్ థర్మామీటర్ అండి. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందో నీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ అండి. నువ్వు జబ్బులు ఉన్నాయంటే వస్తాయి, పోతాయంటే కొన్నాళ్ళకి ట్రై చేస్తే పోతాయి.